హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 5 ముఖ్య మార్పులు. దేశంలోని వ్యవస్థీకృత ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 7 కోట్లకు పైగా క్రియాశీల సభ్యులను కలిగి ఉన్న ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. పలు విత్డ్రా ప్రాసెస్లను ఈజీ చేయడం, మరింత పారదర్శకతను తీసుకురావడం, పీఎం మెంబర్స్ని డిజిటల్గా శక్తివంతంగా చేయడం కోసం ఈ మార్పులు చేసింది. 2025లో ఈపీఎఫ్ఓ చేసిన 5 ముఖ్యమైన మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, ప్రొఫైల్ అప్డేట్ చేయడం చాలా సులభం. ఈపీఎఫ్ఓ ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ ప్రక్రియను గతంలో కంటే సులభతరం చేసింది. మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఆధార్తో లింక్ చేసి ఉన్నట్లయితే మీరు మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం, ప్రారంభించిన తేదీ వంటి వివరాలు ఎటువంటి పత్రాలు లేకుండా ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు. అయితే 2017 అక్టోబర్ 1కి ముందు పీఎఫ్ ఖాతా తెరిచిన సభ్యులు కొన్ని సందర్భాలలో వారి యజమాని ఆమోదం పొందవలసి ఉంటుంది. ఇక రెండవది, ఉద్యోగాలు మారేటప్పుడు పీఎఫ్ బదిలీ ఈజీ. గతంలో ఉద్యోగాలు మారేటప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం చాలా సుదీర్ఘమైన, కొన్నిసార్లు సమస్యాత్మకమైన ప్రక్రియ. యజమాని ఆమోదం లేకుండా పనిచేయలేం. కానీ ఇప్పుడు జనవరి 15, 2025 నుండి ఈ ప్రక్రియ సులభతరం అయింది. ఇప్పుడు చాలా సందర్భాలలో పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీనివల్ల పీఎఫ్ డబ్బులు కొత్త ఖాతాకు వేగంగా, సులభంగా బదిలీ అవుతుంది. ఇక మూడవది, డిజిటలైజేషన్. జనవరి 16, 2025 నుండి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియను డిజిటల్గా చేసింది. మీ యూఏఎన్ ఆధార్తో లింక్ చేయబడి ఉంటే లేదా ఆధార్ ఉన్నప్పటికీ ధృవీకరించబడి ఉంటే మీరు జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో సమర్పించవచ్చు. కానీ మీ యూఏఎన్ ఇంకా యాక్టివేట్ కాకుండా ఉంటే, ఆధార్ లింక్ లేకుంటే సంబంధిత సభ్యుడు మరణించిన సందర్భాలలో మాత్రం ఫామ్ సమర్పించడం తప్పనిసరి. ఇక నాలుగవది, పెన్షన్ చెల్లింపు కోసం కేంద్రీకృత వ్యవస్థ. ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుండి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ ఎన్పీసీఐ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపబడుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుండి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వలన పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయబడింది. దీంతో పాటు కొత్త ఈపీపీఓ ఇప్పుడు తప్పనిసరిగా యూఏఎన్కి లింక్ చేయబడుతుంది. తద్వారా పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సులభతరంగా సమర్పించవచ్చు. ఇక ఐదవది, అధిక జీతంపై పెన్షన్ ప్రక్రియ పారదర్శకంగా మారింది. అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను స్పష్టం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధానమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి దానిపై పెన్షన్ కోరుకుంటే అతను అదనపు సహకారం చెల్లించడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. దీనితో పాటు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియామకాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. బకాయి ఉన్న విరాళాల చెల్లింపు రికవరీ ఇప్పుడు వేరే విధంగా జరుగుతుంది. తద్వారా ప్రక్రియ మరింత పారదర్శకంగా ట్రాక్ చేసేలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.